ప్రచారం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఏ గ్రామం వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎదురొచ్చి నీరాజనం పలుకుతున్నారు. సో తెలుగుదేశం పార్టీకి ప్రజలే మాకు అండ. ఆ అండను చూసుకునే మేము కూడా ముందుకు దూసుకుపోతున్నాం. సో ప్రచారానికి ఎలాంటి అభ్యంతరం కానీ ఎలాంటి ఆటంకాలు కానీ లేవు. ప్రచారం అద్వితీయంగా జరుగుతుంది. దీన్ని ముందుకు కొనసాగిస్తూ ఇదే రేంజ్ని పెంచుకుంటూ వెళ్తాం. ఇది కాబట్టి నేను ఈవేళ చాలా స్పష్టంగా ఉన్నాను. 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఐఎమ్ కాన్ఫిడెంట్. స్వగ్రామంలో ప్రచారం జరిగింది సార్. స్వగ్రామమే దానికోసం ఆలోచన ఏముంది? స్వగ్రామం ఎప్పుడూ స్వగ్రామం లాగానే ఉంటుంది. స్వగ్రామం ఈరోజు నేను వెళ్ళినప్పుడు పిల్లలు, ఆడవాళ్ళు, మహిళలు అందరూ ఏం తాత, ఏం మామ, ఏమన్నా, ఏమయ్యా అని చెప్పేసి పిలిచి మనకు కాకపోతే ఇంకెవరికి వేస్తాం ఓటు అని చెప్పి వాళ్ళు డెలిబరేట్గా చెప్పి మనకి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్వగ్రామమే. ఇండిపెండెంట్ అభ్యర్థులు కుటుంబాలపైన ప్రచారం చేస్తూ వాళ్ళకు ప్రచారం కొనసాగిస్తారు. వాళ్ళకి ఏ సబ్జెక్టు లేదు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లేకపోవడం కుటుంబాల మీద వెళ్తున్నారు. ఈవేళ ఈ కుటుంబాల కోసం చెప్తే ఎవరు వింటారు? ప్రజలు నన్ను 11 సార్లు ఈ ఎన్నికలతో కలిపి 11 సార్లు పోటీ చేశాను. అందులో 6 తూర్లు గెలిచాను. ఈసారి గెలుస్తాను. కాబట్టి ఈరోజు వాళ్ళు మనకి ప్రజలు అవకాశాన్ని ఇచ్చారంటే దాన్నే మనం గుర్తించుకోవాలి. ఈవేళ ఇది కుటుంబాల మీద మేము వస్తాము, మాది కుటుంబాల చరిత్ర కాదు. మేము తాడో పేడో తేల్చుకోదలుచుకున్నాం. ఇవాళ ఎక్కడ మేము రాజీ పడుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విధమైనటువంటి అసత్య ప్రచారాలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఎవరైనా కానీ పోటీ చేసుకోనివ్వండి. వాళ్ళు పోటీ చేసుకోవచ్చు, ఇంకొకరు పోటీ చేసుకోవచ్చు, మరొకరు పోటీ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకా ఇండిపెండెంట్లు చాలామంది వేస్తారని చెప్పి తెలుస్తుంది. అంతా అలా వేసుకొని మనం ప్రచారానికి ముందుకు సాగిపోవాలి తప్ప ఇది కుటుంబ పాలన. కుటుంబ పాలనేనయ్యా. కుటుంబ పాలనని కాదని ఈనాడు ప్రజలు తీర్పు చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నువ్వు ఈ కుటుంబ పాలన మీద దమ్ముంటే వచ్చి నెగ్గు, అంతే తప్ప కుటుంబ పాలన పాడరా పాచిపాలు దాసరా అన్నట్టుగా ఎవడు వింటాను నీ గోల. పెన్షన్ విషయంలో వాళ్ళు చేసింది కాదు, ఎవరు ఎలక్షన్ కమిషన్, పాత ఎలక్షన్ కమిషన్ చేశారని చెప్తాను. దానికి సంబంధించి ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పాత ఎలక్షన్ కమిషన్ చేసేటువంటిది కాదు. ఈరోజు కొత్త ఎలక్షన్ కమిషన్ వచ్చి ఈరోజు చేసినటువంటి ఈ నిర్ణయం ఇది. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు? సరే, ఇవాళ వాళ్ళు చేశారు కదా, వాళ్ళే అనుభవిస్తారు ఆ అనుభవం. ఇవాళ చాలామంది నిరుపేదలు, ముసలివాళ్ళు, కదిలి రాలేనటువంటి వాళ్ళు, ఇంటి గడప దాటి బయటికి రాలేనటువంటి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు కదా. ఆ ఇబ్బందులను అధిగమించి ఈరోజు నువ్వేం చేయగలుగుతున్నావు? ఎలక్షన్ కమిషన్గా వాళ్ళకి నువ్వు ఇచ్చే సదుపాయం ఏమిటి? ఇదేనా? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి మేము చెప్తున్నటువంటిది, ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఈ మిస్chievous డీడ్స్ ఉన్నాయో ఇవన్నీ లెట్ పీపుల్ విల్ డిసైడ్. ఏం చేస్తారు? నేను అల్లిని వెళ్తే ప్రతి ఒక్క ముసలి వాళ్ళు అడగటమే, ఏంటయ్యా ఈ గౌరవం, ఏంటయ్యా ఈ అన్యాయం అని. గౌరవం అన్యాయం జరుగుతుందమ్మా. కాబట్టి ఒక నెల రోజులు మీరు 15 రోజులు మీరు ఓపిక పట్టండి అమ్మా. ఓపిక పడితే మళ్ళీ మన జగన్ గారే కదా వచ్చేది. వీ విల్ సెటిల్ ది ఇష్యూ.